అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మల్లాది రమాంజలి గారు రచించిన డబ్బు మహిమ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా, కాస్త అన్నం పెట్టు తల్లి. 3 రోజుల నుంచి కూడు లేదు తల్లి, కాస్త కనికరం చూపండమ్మా. ముష్టివాడి కేక బయట నుంచి దీనంగా వినపడుతోంది. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఇంట్లో నుంచి బయటకు కదిలే పరిస్థితి లేదు. పిల్లలు స్కూల్కి కూడా వెళ్లటం లేదు. వానలు తగ్గే వరకు సెలవులు ప్రకటించారు. పాపా బాబు కిటికీలోంచి వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వర్షపు ధారలు చూస్తూ వేడివేడిగా మా ఆవిడ వండిపెట్టిన పకోడీలు తింటూ టీవీలో న్యూస్ చూస్తున్నాను. ముష్టివాడి కేక ఇంకా వినబడుతూనే ఉంది. జయా, ఆ ముష్టివాడికి కాస్తంత అన్నం వేసి పంపించు, ఇందాకటి నుంచి అరుస్తున్నాడు పాపం. వంటగదిలోకి చూస్తూ కేక పెట్టాను. నేను చెప్పిందే తడవుగా ఓ ప్లేటు నిండా అన్నం కూర వేసి బయటకు తీసుకెళ్ళింది జయ. చలికి వణుకుతూ వరండాలోకొచ్చి నిలబడ్డాడు ముష్టివాడు. వాడికో 12 ఏళ్లుంటాయేమో. వెలసిపోయిన నిక్కరు, చినిగిపోయిన చొక్కా, తైల సంస్కారం లేని జుట్టు, జిడ్డు కారుతూ ఉన్నాడు వాడు. పైగా వర్షానికి తడిసిన వాడి బట్టల నుంచి మురికి వాసన వస్తోంది. అమ్మా, వానకి ఏలప్పుడు ఏడకి ఎలలేను. ఈడ ఈ రేత్రి పడుకొని పొద్దున్నే వెళ్ళిపోతాను, పడుకోమంటారా? జాలి గొలిపెట్టు అన్నాడు వాడు. జయ సందేహిస్తున్నట్లుగా నా ముఖంలోకి చూసింది. బయట వరండా ఖాళీగానే ఉంటుంది. గేటుకి ఎలాగూ తాళం పెడతాం. మా ప్రహరీ కూడా అంత చిన్నపిల్లవాడు దూకేటట్టుగా ఉండదు. పైగా దాని నిండా గాజు పెంకులు అద్దించాం. పర్వాలేదులే, పడుకొని తెల్లవారి వెళ్ళిపోతానంటున్నాడుగా అన్నాను. కొత్త పిల్లాడిని చూడగానే మా పిల్లలకి ఎక్కడలేని హుషారు వచ్చింది. బాబు తన పాత చొక్కా నిక్కరు తీసుకొచ్చి వాడికిచ్చాడు. పాప పాత దుప్పటి తీసుకొచ్చి వాడికిచ్చింది. బట్టలు మార్చుకోగానే వాడికి ఎక్కడలే నిద్ర ముంచుకొచ్చింది. వెంటనే నేల మీదే ఒరిగిపోయాడు. మా పిల్ల రాక్షసులు ఊరుకుంటారా? వాడిని మాటల్లో దించి వాడి పేరు గోపన్న అని, తనకి ఎవరూ లేరని, ఇలా వీధుల వెంట అడుక్కుంటూ బ్రతుకుతానని వగైరా వగైరా వాడి బయోడేటా అంతా బయటకు లాగారు. వాడి గురించి వింటున్న జయకు నాకు బాధేసింది. పిల్లలు నిద్రపోయే వరకు ఇలాంటి వీధి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ అర్ధరాత్రి పక్క చేరారు. మర్నాడు ప్రొద్దుటే మాకంటే ముందుగానే లేచి కూర్చున్నారు పిల్లలు. వరండాలోకెళ్లి గోపన్నను కూడా లేపి కూర్చోపెట్టారు. వాన తగ్గుముఖం పట్టినా చలికింకా వణుకుతూనే ఉన్నాడు వాడు. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. దుప్పటిలోకి కాళ్లు లాక్కొని మళ్లీ నేలపై ఒరిగిపోయాడు. బహుశా జ్వరం వచ్చిందనుకుంటూ మునివేళ్లతో వాడి నుదురు తాకి చూశాను. జ్వరం బాగా ఉన్నట్లు అనిపించింది. వాడిని చూస్తే జాలేసింది నాకు. వేడిగా ఓ కప్పు టీ ఇచ్చి జ్వరం మాత్రం ఒకటి ఇచ్చాను. ఈ పరిస్థితిలో వాడిని బయటకు తరవటం న్యాయం కాదు అనిపించింది. అన్నీ బావుంటే ఎక్కడో ఓ చోట తల్లి తండ్రి చాటున ముద్దుగా పెరిగేవాడు కదా, పాపం అనిపించింది. 2-3 రోజులు జ్వర తీవ్రత తగ్గే వరకు మా వరండాలోనే పడుకున్నాడు వాడు. 4 రోజులయ్యాక, అమ్మా, ఇక వెడతాను అన్నాడు. ఏరా, ఏమన్నా పనిప్పిస్తే చేస్తావా? 4 డబ్బులొస్తాయి. ఇలా అడుక్కుతినే బాధ తప్పుతుంది అన్నాను. నాకు పని ఎవరిస్తారయ్యా అన్నాడు. నమ్మకంగా చేస్తానంటే పని ఇప్పిస్తానన్నాను. సరేనన్నాడు వాడు. మా వీధి చివర ఉన్న సైకిల్ షాప్కి వెళ్లి అప్పటికప్పుడే పనిలో పెట్టాను. షాపు ఓనర్ తెలిసినవాడు కావటం వలన వాడిని పనిలో పెట్టుకుని రోజుకి 5 రూపాయలు ఇస్తానన్నాడు. సంతోషంతో ఒప్పుకున్నాడు గోపన్న. 5,000 లోపలికి వెళ్లటం మొదలుపెట్టాక గోపన్న పుష్టిగా నీటిగా తయారయ్యాడు. తిండికి పోను తను దాచుకున్న డబ్బుల్లో ఓ జత లాగు చొక్కా కుట్టించుకున్నాడు. వాడి నిజాయితీ గురించి షాప్ ఓనర్ తృప్తిగా చెప్పటంతో తేలిగ్గా నిట్టూర్చాను. షాపు పని అయిపోగానే సాయంత్రం పూట మా ఇంటికొచ్చి మా తోట పని చూస్తూ ఉంటాడు గోపన్న. వాడి చేత్తో ఏ మొక్క పెట్టినా బంగారంలా పెరుగుతుందని త్వరలోనే గ్రహించాను. వీలు చూసుకుని స్కూటర్ కారు రిపేర్ పని నేర్చుకోరా అని సలహా ఇచ్చాను. ఓనర్నడిగి ఓ కిలోమీటర్ దూరంలో ఉన్న గ్యారేజ్కి వెళ్లి ఆ పని నేర్చుకోవటం మొదలుపెట్టాడు గోపన్న. కుర్రాడు తన దగ్గరే ఉంటే ఆ పనులు కూడా తీసుకోవచ్చని షాప్ ఓనర్ ఆశించినట్టు ఉన్నాడు. వీడికి మరే అడ్డు చెప్పలేదు. ఓ 4-5 ఏళ్లలో మంచి మెకానిక్గా పేరు తెచ్చుకున్నాడు గోపన్న. లాగుల్లోంచి ప్యాంటుల్లోకి మారే వయసొచ్చింది వాడికి. ఒకప్పుడు వాడు ముష్టివాడంటే నమ్మలేని స్థితిలోకి వచ్చాడు వాడు. కష్టపడి పనిచేసేవాడి తీరు చూస్తుంటే ముచ్చటగా ఉంటుంది నాకు. షాప్ ఓనర్ అనుమతి ఇవ్వటంతో వాళ్ళింటి పక్కనే గోపన్న కోసం ఓ పాక వెలిసింది. వండుకునేందుకు 4 గిన్నెలు, ఓ కిరోసిన్ స్టవ్ అన్నీ అమర్చుకున్నాడు. స్కూటర్ కారు రిపేర్లు కూడా చేయటంతో వాడి ఆదాయం పెరిగింది. మంచి కుర్రోడ్ని అప్పచెప్పారు సారు. ఈడొచ్చాక నా చక్రం బాగానే తిరిగినది.
ఓనాడు షాప్ ఓనర్ రమణయ్య సంతోషంగా చెప్పాడు. మంచిదే కదయ్యా, సకల జనాలు సుఖీభవ అన్నట్లుగా ఎవరి బిడ్డో ఇక్కడికొచ్చి స్థిరపడ్డాడు. వాడు పైకొస్తే మంచిదే కదా అన్నాను. మరో 2 ఏళ్లలో గోపన్న మంచి రాటు తేలాడు. పనిలో పడితే తిండి ధ్యాసే ఉండేది కాదు వాడికి. వంట చేసుకొని నాడు జయ దగ్గరికొచ్చి కూరలవి తీసుకుని వెడుతూ ఉంటాడు. ఓ రోజు మార్కెట్కిని బయలుదేరిన నాకు స్కూటర్ స్టార్ట్ చేయగానే బుర్రుమని మోగుతూ పనిచేయక మొరాయించింది. గోపన్న షాపుకి తీసుకెళ్లమని మా బాబుకి పురమాయించి నేను ఆటోలో బయలుదేరాను. మార్కెట్ నుంచి వస్తుండగా ఆటో ఆపి స్కూటర్ బాగైపోయిందని పట్టుకెళ్ళండి అన్నాడు గోపన్న. ఆటో వాడికి డబ్బులిచ్చి పంపేసి స్కూటర్ స్టార్ట్ చేశాను. సార్, నేను మీ ఇంటికొచ్చిన కాడి నుంచి ఇదే బండి నడుపుతున్నారు తమరు. సానా పాతదైపోయినది. కొత్త బండి కొనుక్కోండి సారు, ఈ డొక్కు బండితో ఎన్నాళ్ళేగుతారు? ఓ ఉచిత సలహా ఇచ్చాడు. ఆ క్షణం చివుక్కుమనిపించినా మళ్లీ తేరుకొని, సర్లేరా, బండి కొనాలంటే మాటలా, 40-50 వేలు పెడితే గాని రాదు. పాపా బాబు చదువులకొచ్చారు కదా, నడవని కొంతకాలం అని బండి స్టార్ట్ చేసి ఇంటివైపు పోనించాను. గోపన్న మాటలే చెవుల్లో వినిపిస్తున్నాయి నాకు. వాడి మాటల్లో ఎగతాళి ఉన్నదా అనే ఓ పిచ్చి సందేహం నాకు. తల విదిలించి మరో పనిలో పడిపోయాను. మరో 2 ఏళ్లకు గోపన్న పాకస్థానంలో రాతిగోడల ఇల్లు వెలిసింది. ఓనర్ రమణయ్య కూతురు నాంచారిని గోపన్నకిచ్చి పెళ్లి చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. పిల్లోడు బంగారం సారు, ఏ పనిలో ఎట్టినా చూసిరమ్మంటే కాల్చొచ్చే రకం. పిల్లనిత్త ఇద్దరు నాకాడే ఉంటారని అనుకున్నాను. అమ్మాయ్యా నేకపోతే నేను నా పిల్ల ఉన్నాం గద్దా, పిల్ల కూడా ఇట్టపడినది. శుభలేఖ ఇవ్వటానికొచ్చిన రమణయ్య చెప్పుకొచ్చాడు. అవునులే రమణయ్య, మంచి పనే చేస్తున్నావు. నీకు పెద్దతనంలో చేదోడు వాదోడుగా ఉంటాడు. వాడికేమన్నా వస్తువు అమర్చు అంటూ ఓ 500 తీసి రమణయ్య చేతిలో పెట్టాను. ఎందుకులే అయ్యా అంటూ మొహమాటంగానే తీసుకున్నాడు రమణయ్య. గోపన్న పెళ్లి బాగానే జరిగింది. పెళ్లి కాగానే పెళ్ళాన్ని తీసుకుని మా ఆశీర్వాదం కోసం వచ్చాడు వాడు. బొట్టు పెట్టి నాంచారు చేతిలో ఓ సిల్కు చీర పెట్టింది జయ. రాతిగోడల ఇంట్లో ఆనందంగా కాపురం పెట్టారు గోపన్న నాంచారి. ఇంట్లోకి కావలసిన వస్తువులన్నీ అమర్చుకున్నాడు గోపన్న. వాళ్ళ సంసారయాత్ర ఆనందంగానే సాగిపోతుంది. పెళ్లైన వేళ విశేషాన గోపన్న నాంచారి చేత కొత్తగా పెట్టించిన టీ కొట్టు మీద కూడా బాగానే రాబడొస్తోంది. నాంచారి మెల్లో 1-6 బంగారు నగలు బాగానే మెరుస్తున్నాయి. ఆ రోజు షాపు పని నాంచారికి అప్పజెప్పి తీరిగ్గా మా ఇంటికొచ్చి కూర్చున్నాడు గోపన్న. కూలీనాలి చేసుకునే జనాలకి తక్కువ వడ్డీతో అప్పులివ్వాలని, ఆ వ్యాపారం కొత్తగా మొదలు పెట్టబోతున్నానని చెప్పాడు గోపన్న. ఎందుకురా రిస్కు? వాళ్ళు సరిగా కట్టకపోతే నీకే కదా నష్టం అన్నాను. నష్టం ఏముంటది సారు, డబ్బు కట్టకపోతే వాళ్ళని బయటికి లాగి చెంబు తప్పాలా ఎత్తుకొత్తానంటూ దాదాగిరి మాటలు మొదలుపెట్టాడు గోపన్న. సంపాదన దాసంతో వీడికి ఉచ్చం నీచం తెలియటం లేదా అనిపించింది ఓ క్షణం. 12 ఏళ్ల పసివయసులో మా ఇంట్లోకొచ్చిన వీడికి ఇప్పటి గోపన్నకి సహస్రం తేడా కనిపించింది నాకు. నిజాయితీగా సైకిల్ షాప్లో పనిచేసుకునే గోపన్నని డబ్బు దాదాని చేస్తోందా అనే భయం నా వెన్నెలో సన్నగా వణుకు తెప్పించింది. ఎందుకురా గోపన్న, షాపు మీద నువ్వు సంపాదిస్తున్నావు, టీ కుట్టు మీద నీ పెళ్ళాం సంపాదిస్తోంది, చాలదా నీకు? నీ మామ ఇల్లు నీదే కదా, నీవు ఉంటున్న ఇల్లు నీ కష్టార్జితం కాదా? 2 ఇల్లు 2 కొట్లు ఉన్నాయి, బ్రతకటానికి అది చాలు. ఈ పిచ్చి ఆలోచనలు చేసి ఉన్నది పోగొట్టుకోకు అందలిస్తున్నట్లు అన్నాను. నా మాటలు చెవికెక్కినాయో లేదో గాని తల వంచుకొని ఆలోచనలో పడ్డాడు గోపన్న. అప్పటి వరకు మా మాటలు వింటున్న జయ ఏదో గుర్తు వచ్చినట్లుగా ఇంట్లోకి నడిచి ఓ స్టీల్ బాక్స్ పట్టుకొచ్చింది. గోపన్న, ఈరోజు పాపా బాబు కాలేజీ నుంచి ఏదో పార్టీకి వెళ్లారట. రాత్రికి భోజనానికి రామని చెప్పారు. కూరలన్నీ అలానే ఉండిపోయాయి. నాంచారి నువ్వు తినండి అంటూ గోపన్నకి బాక్స్ అందివ్వబోయింది జయ. బాక్స్ వంక జయ వంక ఓ క్షణం మార్చి మార్చి చూసి, వద్దండి అమ్మగారు, నాంచారి చేపల కూర చేస్తానన్నది. ఏడేడిగా ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ తింటాం. కబుర్లలో పడి మరిసిపోయాను. అది నా కోసం ఎదురు సొత్తా ఉంటది. ఆ కూరలు ఏ ముట్టోడుగా అయ్యండి అంటూ ఎవరో తరిమినట్లుగా గబగబా గేటు దాటాడు గోపన్న. వాడి మాటలకి తెల్లబోయింది జయ. ఆమె ముఖం చూస్తే నవ్వొచ్చింది నాకు. ఓసి పిచ్చి ముఖమా, వాడు అప్పటి ముష్టి గోపన్న అనుకున్నావా? ఇప్పుడు వాడో దాదా గోపన్న కాబోతున్నాడు. డబ్బు చూడనంతకాలం వాడో పిల్లి, డబ్బు చూశాక వాడో నరమాంసం రుచి చూడబోయే పులి. డబ్బు మనిషిని ఎన్ని కుప్పిగంతులైనా వేయిస్తోంది. ఈ ఆశ వాడిని అందలు ఎక్కిస్తుందో, అగాధంలోకి తోసేస్తుందో
ఆ పైవాడే నిర్ణయిస్తాడు. పద భోజనం చేద్దాం అంటూ జయను లోపలికి నడిపించాను. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.